బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ నాకు ముందైతే నాకు ఎలా చెప్పాలంటే నాకు అది మాట రాని మౌనమే సాంగ్ నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఇంట్లో ప్రతి ఎమోషన్ని ఫీల్ అయ్యా అండ్ ప్రతిరోజు ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక డౌట్ కానీ ఉండే. కానీ నేను ఎంతవరకు ఆడగలిగాను అంతవరకు ఆడినా. ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ అది అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ఫుల్ జర్నీ ఫర్ మీ. బిగ్ బాస్ జర్నీ అయితే ఆడియో అయితే వస్తుంది అక్కడ ఇన్నాళ్ళు చెక్ చేశారు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంతే. అన్నా వస్తుందా నీకు ఆడియో? ఆడియో వస్తుంది. నా ఎలిమినేషన్ కి రీజన్ ఓకే ఐ థింక్ నా ఎలిమినేషన్ కి రీజన్ ఏంటంటే ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు. కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి మా జీవితం ఏంటి ఇలా అయిపోయామని అని ఉంటుంది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీలో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారంస్ని నా ఫ్యాన్స్ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను. అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను. నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది. నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు బికాజ్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పా కదా నువ్వు కనిపించట్లేదు, ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత నేను బాగానే ఉన్నా. అది బయటకి ఎందుకు రాలేదు నాకు తెలీదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు. అందుకే ఐ ట్రైడ్. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి. నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్కి థర్డ్ వీక్కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10, 20, 30% ఎలా స్టార్ట్ చేస్తారు. నేను డైరెక్ట్ 100% స్టార్ట్ చేశాను. మణికంఠ అది నాకు తెలియదండి, అది తన గేమ్ ప్లే. నాకు బిగ్ బాస్ జర్నీయే ఏమైందో నాకు తెలియట్లేదమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను. సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు. చాలా మందికి వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అంతే. అది నాకు తెలియదండి. మీకేమనిపిస్తుంది, జెన్యునా ఫేకా? అబ్బా పబ్లిక్ ఆడియన్స్ ఓట్ చేస్తుంది. దట్స్ దట్. థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్ మై ఫేవరెట్ ఆర్ 2 people, సీతా అండ్ నిఖిల్. దే ఆర్ మై ఫేవరెట్. నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా ఐ థింక్ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్. ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్లో ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది.
అంటే మీకు నచ్చిన వాళ్ళు ఎవరు మేడం బస్సులో? మీకు నచ్చిన వాళ్ళు ఎవరు? చెప్పా కదా, సీత అండ్ నిఖిల్. నచ్చిన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు? ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా. ఆ 8 మెంబర్స్తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా. నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీ వన్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. చెప్పా కదా ఇందాకే మీరు ఓట్ చేయలేదు అని. దానికి కూడా సమాధానం చెప్పా కదా అండి. ఓ డాన్స్ అగైన్, ఎస్ డాన్స్. నాకు డాన్స్ ఈజీగా అనిపించింది ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను, దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను. కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు. నేను ఇలా ఉండాలి కానీ మిగతా అందరికీ ఒక క్లారిటీ ఉంది. బికాజ్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు. వాళ్ళు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హ్యావ్ టు గో టు బిగ్ బాస్. సో అది నాకు డాన్స్ వేయడమే ఈజీగా. నబీల్ చాలా మంచిగా ఆడుతున్నాడు. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చారు కాబట్టి, మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి 1 పాయింట్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లైక్ గేమ్ బాగా ఆడాలి బిగ్ బాస్ లో అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బయట ఉన్న జనాలు నార్మల్. ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి, అదొక్కటే. మేబీ యా అంటే అసలు మీ కెమెరాకి కనిపించింది కూడా కనిపించలేదు కదా. టాస్క్ లో కూడా మీరు పార్టిసిపేట్ కూడా తక్కువ ఉంది. సో దానికి ఏమంటారు? అంటే వాంటెడ్ గా మీరు టాస్క్ లో పార్టిసిపేట్ చేయట్లేదా, లేకపోతే మీకు అవకాశం రావట్లేదా? నాకు మేబీ అవకాశం రాలేదు, ఎందుకంటే నాకు వచ్చిన టాస్క్ నేను మంచిగానే ఆడినా, మీరు కూడా చూసారు. సో యా అమ్మా, అంటే మీరు డిమాండ్ చేయలేదు ఈ టాస్క్ నేను ఆడతానని మీరు అడగలేదా వాళ్ళని? ప్రేరణ గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది. యాక్చువల్లీ టు బి నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు అది చూడాలి. టాప్ 5 లో ఎవరు ఉంటారా నాకు తెలియదండి. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యారు, వాళ్ళు ఎలా ఆడతారో తెలీదు. చూడలేదా ఎపిసోడ్? చూడలేదా? చూసి వచ్చిన. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. దీనికి నేను చెప్తా నేను నిజం చెప్తున్నా. లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు. నేను వేరే ఒక డాన్స్ షో చేసా, అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ చేయడం నేను చేయలేను. సో నేను ఐ నో, కానీ విష్ణుప్రియ మీకన్నా ఎక్కువ డాన్స్ చేసింది మేడం. సో అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్నీ చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేస్తాను. మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్కి ఇలాంటి సాంగ్స్కి డాన్స్ చేస్తాను. సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని. ఐఎమ్ రియలీ సారీ. కానీ నేను డాన్స్ చేయనప్పుడు మనస్ఫూర్తిగా డాన్స్ చేయాలి. నేను ఊరికే ఏదో డాన్స్ చేయాలని డాన్స్ చేయను. అది మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు. అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేస్తాను. విష్ణు అక్క చింపేస్తుంది కదా. ఆమె ముందు కూడా అలానే ఉంది కదా. ఆమె మంచిగా అరుస్తుంది కానీ అంతే, ఆమె కాంటెంట్ అది. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? చెప్పా ఇప్పుడే, నాకు మాట రాని మౌనం ఇది అలా ఉంది. కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా. పృథ్వీ ముందు 3 weeks లో కొంచెం అగ్రెసివ్ ఉండే, కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్. స్పెల్లింగ్ అది నాకు తెలియదు.
తెలీదు. మేడం మణికంఠ కొత్తగా ఎందుకు ఏడుస్తుంది మేడం? వీళ్ళు ఏడిపిస్తున్నారు. మీకు మణికంఠ బిగ్ ఎలా ఉంది? అంటే మణికంఠ ఒకళ్ళు అడగండి. ఆఫ్టర్ బిగ్ బాస్ ప్లాన్స్, ఓ యా, యాక్చువల్లీ ఆఫ్టర్ బిగ్ బాస్ ప్లాన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు ఇంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది, ఎందుకంటే నాకు నా ఫోన్ వాడడమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా, అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే. వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్, అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా ఐ హోప్ వస్తాయి దేవుడు. సో అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్ అంతే. ఫుడ్ బాగా బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ బాగానే ఉంటుంది, మేమే వండుకోవాలి కదా. ఐఎమ్ అ వెరీ గుడ్ షెఫ్ అండి, నేను మంచిగా వండుకొని తిన్నా. ఫ్యూచర్లో మీరు కోరుకుంటే చూడొచ్చు అండి, మీరు బ్లెస్ చేయండి నాకు ప్లీజ్. ఇంకేదో లాస్ట్ 2 క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అనుకోవట్లేదు, నాకు తెలియదండి. మీ సపోర్ట్ ఎవరికి? అంటే ఇప్పుడు వచ్చిన 8 మంది ఉంటారు, వైల్డ్ కార్డ్ ఉంటారు. నా సపోర్ట్ ఐల్ బి వెరీ ఆనెస్ట్ అగైన్, బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నోబడీ కెన్ బీ ఫేక్ అక్కడ. రోజు నటిస్తున్నాడు, మామూలుగా నటించట్లేదు. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అలా అనిపించలేదు. సో అందుకే సోనియా కదా, అప్పటి నుంచి మీకేం కొంచెం డల్ అయింది. కావాలంటే పాము కాట్ లాగా బ్రో ఒక క్వశ్చన్ కంప్లీట్ అవ్వండి. ఒక్క నిమిషం. సోనియా గురించి చెప్పండి. సోనియా నాకు, నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన అక్క ఎలిమినేట్ అవ్వగానే ఐ క్రైడ్ అ లాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది మాకు తెలీదు. సో వీఆర్ ఆల్సో షాక్. నేనైతే చాలా షాక్ అయ్యా. సో లాస్ట్ క్వశ్చన్ గైస్, ప్లీజ్ లాస్ట్ 2 questions. అది జెన్యున్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఈజ్ నాట్ అ వీక్నెస్, ఇది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు ఒప్పుకుందాను. మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం అయ్యాను ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్. వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చిన. వన్ క్వశ్చన్, వన్ లాస్ట్ క్వశ్చన్. అందరూ టార్గెట్ చేశారని అంటున్నారు కదా, మీకే నా గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ డోంట్ నో, మీరే నాకు ఓట్ చేయలేదు సో నాకు తెలియదు. కానీ నిజంగా నాకు నాకు ఒక్కటే అర్థమవుతుంది దట్ మీ అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే నా నుంచి. ఎక్స్పెక్టేషన్స్ని ఫస్ట్ సెకండ్ వీక్లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నా గేమ్ ఎక్కడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ ఐఎమ్ రియలీ సారీ. కానీ అప్పుడు కూడా నాకు ఏడిపించకండి. నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తానేమో నాకు అనిపిస్తుంది. కానీ ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఫేమస్
మీరెవరు అనుకుంటున్నారు? నబీల్ బాట్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? నేను ఐ థింక్ బిగ్ బాస్ బజ్ లో ఇది ఆల్రెడీ చెప్పవా, ఒక్కొక్క మాటలో ఇది లాంగ్ అయిపోతుంది. నాగార్జున సార్ ఐ లవ్ హిమ్. ఆయన నాకు ఎప్పుడు సపోర్ట్ చేయాలి అప్పుడు సపోర్ట్ చేశారు, ఎప్పుడు నా మిస్టేక్స్ ని కరెక్ట్ చేయాలి అప్పుడు చేశారు. నాకు ఏర్పించకండి. గైస్ థ్యాంక్ యూ. మైక్ తీసేయండి ఎవరియో. మీరు లేకండి జరిపోతుంది.